రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కుతూనే ఉంది. ఇప్పుడు తక్షణమే ఏమన్నా పరిణామాలు జరగాల్సి ఉన్నాయా, ఎన్నికలు ఉన్నాయా, లేదు ఇప్పటి నుంచే పోరాడితే 5 సంవత్సరాలు అలసిపోరా ప్రభుత్వం మీద ఇప్పటి నుంచి పోరాటం చేస్తే? పోరాటం అన్నది ఎప్పుడు ఉండాల్సిందే. రాజకీయ పార్టీ అన్న తర్వాత పివి గారు, అది మనకు అందరి బాధ్యత. ప్రతి పొలిటికల్ పార్టీ నేతల యొక్క బాధ్యత ప్రజల యొక్క పక్షాన నిలవడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోజువారీగా ఉండేటువంటి దైనందిన ఇష్యూల మీద పక్షాలు మాట్లాడుకుంటే అది న్యాయం చేసినట్టు కాదు కదా. ఇవాళ రాష్ట్రంలో రైతులందరూ కూడా లబో దిబో అని మొత్తుకుంటా ఉన్నారు, రోడ్ల మీద పడిసస్తా ఉన్నారు, తడిచిన ధాన్యం మొత్తం కూడా నష్టపోయి బాధపడతా ఉంటుంది. నైతిక బాధ్యత ప్రభుత్వం మరి స్పందించినప్పుడు ప్రతిపక్షాలుగా మేము మాట్లాడతాం, కొనాలని చెప్తాం, తడిచిన బియ్యం వడ్డు కొనాలని చెప్తాం, బోనస్ చేయాలని చెప్తాం. దాంట్లో రోజు పాలిటిక్స్ అంటే రోజువారీ కార్యక్రమం కదా, ఏదో సీజన్ అన్ సీజన్ ఉండదు ఎవరు పరిపాలనలు అంటే. నాకు చెప్పండి పివి గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5.5 మాసాలు అయిపోయింది, ఇప్పటి వరకు ఏ పోర్ట్ఫోలియోకనే న్యాయం చేయడానికి ఆ మంత్రులు ఏమైనా పని చేసినారా, టైం ఇచ్చినారా స్టడీ చేయడానికి? ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, ఎస్ మేము ఎలక్షన్ల బిజీలో ఉన్నాం, మేము టైం ఇవ్వలేకపోయినాం, ఇప్పుడు ఈ ఎన్నికలు కాగానే ఇప్పుడు మా యొక్క ప్రభుత్వాన్ని సజావుగా నడిపే ప్రయత్నం చేస్తామని చెప్పినారు. ఆన్ రికార్డ్ అనేక టీవీలలో మాట్లాడినారు. ఇది సరిపోదా? ప్రభుత్వం, ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజాపాలన పక్కన పెట్టి ఎన్నికల్ని గెలవడానికై ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వారి యొక్క బాధ్యతలను పక్కన పెట్టి టైం మొత్తం కూడా రాజకీయాలకు ఇచ్చినారు. దాని కారణంగా రాష్ట్రంలో సఫర్ అవుతున్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? ఆఫీసర్లకి పవర్ ఉండదా? పవర్ ఇచ్చినా మీరు అంటే వాళ్ళు ప్రభుత్వం మీద దృష్టి పెడితే, మీరు ఎన్నికల మీద దృష్టి పెడితే మరి వాళ్ళు ఒక సీటు కూడా గెలవద్దా? ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల మీద పెడతారు కదా ఎవరైనా. గెలవని కానీ ప్రభుత్వం అన్నాక ఈ బాధ్యత కూడా చాలా ఇంపార్టెంట్. కాదంటే మీరు అంటుంటే వాళ్ళు ఎన్నికల మీద పెట్టారు అంటుంటే నేను అంటున్నా, వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు ఎన్నికల మీదే పెడతారు కదా అంటున్నా. బాధ్యత అంటే మొత్తం అడ్మిట్ చేస్తారు, మేము టైం చేయలేకపోయినామని చెప్పేసి. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొన్ని రివీల్ చేయలేదు. బయట ఉన్న ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ ఉన్నా బయట ఉన్నా కానీ ఆన్లైన్ లో అడ్మిషన్ చేయొచ్చు, సాయంత్రం పూట మీటింగ్ పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం పూట పెట్టుకోవచ్చు, లేకుంటే పిలిపించుకోవచ్చు. చెయ్యాలి కదా, చెయ్యాలి, తప్పన ఉండాలి కదా, ఆ కమిట్మెంట్ ఉండాలి సర్కారు. అది లేక పోనీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 15 రోజులు అయిపోయాయి, 13వ తారీఖు 10 రోజులు 10 రోజుల్లో 9 రోజుల్లో కూడా ఇప్పటి వరకు ట్రాక్ ఎక్కలేదు బండి సర్కార్. ఇప్పుడు కరెంట్ ఇష్యూ రోడ్ల మీద నడుస్తున్నది, దాన్ని అడ్రస్ చేయొచ్చు కదా, బోనస్ గురించి మాట్లాడచ్చు కదా, నెక్స్ట్ సీజన్ అని చెప్తా ఉన్నారు. లేదు తడిసిన బియ్యం దానికి కూడాను మంత్రివర్గం సమావేశమై దాన్ని చర్చించి డిక్లేర్ చేయాలన్నా? ఇట్ ఇస్ నాట్ స్పాంటేనియస్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. దాన్ని మీరు చేసినారేది? క్యాబినెట్ మీటింగ్ చేసి ఏం చర్చించారు మీరు? హార్డ్లీ ఒక గంటల మీద మాట్లాడారు. ఇంకేం మాట్లాడి చెప్పండి, ఇంకే అంశాలు మీరు చెప్పండి, మీ ఎజెండా ఏమన్నా చెప్పండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు దాన్ని మాట్లాడినారా? లేక రాష్ట్ర అల్జాపూర్ అంటే మీరు కూడా ఫాలో అయి ఉంటారంటున్నా, ఎలక్షన్ కమిషన్ కొన్ని తక్షణ సమస్యలు తప్ప, జూన్ 2 లోపల ఇమీడియట్గా సమస్యలు తప్ప మిగిలిన వాటిని చర్చించొద్దు అని కొన్ని షరతులతో కూడిన సమావేశానికి అనుమతి ఇచ్చింది కేబినెట్కి. అది అన్ని మీకు జస్ట్ మీరు అవన్నీ చర్చించలేదు అన్న దానికి చెప్తున్నా, అంతవరకే. నేను ఏమంటున్నా, కోడ్ డిస్పోజ్ అయిన తర్వాతనే మేము చేస్తామనే విషయం చెప్పండి కదా. అది కూడా ఎందుకు చెప్పరు? ఆ ధైర్యం ఎందుకు ఇవ్వరు ప్రజలకు? వాగ్దానం ఇచ్చి మీరు అమలు చేయమని చెప్పండి. లాస్ట్ క్యాబినెట్ కాదు కదా, క్యాబినెట్ అది కాదు అల్జాపూర్ గారు, మీరు విమర్శ చేయడం తప్పు, మీరు విమర్శ చేయడం తప్పు కాదు. ఇదే లాస్ట్ క్యాబినెట్ కాదు కదా, రేపు కోడ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చాక మళ్ళీ క్యాబినెట్ ఇప్పుడు జూన్ 2 వరకు కావాల్సిన మాత్రమే చర్చించమంది క్యాబినెట్. జూన్ 2 తర్వాత విషయాలు మాట్లాడద్దని చెప్తున్నా. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయితే పనిచేయచ్చు కదా. కొత్తగా మీరు అన్నది ధాన్యం కొనుగోలు, విత్తనాల సరఫరా, వాటిని చర్చించవచ్చు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయమంది. తక్షణంగా ఎదుర్కొన్న మీరన్నట్టు ఏదైనా డ్రింకింగ్ వాటర్ ఉందా, ధాన్యం కొనుగోలా, విత్తనాల సరఫరానా, వాటి మీద వరకు చర్చించవచ్చు అనేటువంటిది. నేను అదే చెప్తున్నా కదా సార్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది,
హాస్పిటల్లో పేషెంట్లను తీసుకోవట్లేదు, మీరు డబ్బులు ఇస్తలేరు, అది ప్రాబ్లం కాదా? దాన్ని కొత్తగా ఇస్తున్నట్టు కాదు కదా అది. అలాగే పిల్లలకు ట్యూషన్ ఫీజులు ఇవ్వాలి, 3 సంవత్సరాలు అయిపోయాయి, స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్, దాన్ని మీరు చేయొచ్చు కదా. మీకు శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు పివి గారు సర్కార్ దగ్గర. ఇవ్వట్లేదా? శాలరీస్ పట్టలేదా? అల్జాబర్ గారు శాలరీస్ పట్టలేదా? నాకు తెలియదులేండి, అందుకని అడుగుతాయి. శాలరీ అడకొచ్చి ఇవ్వడం శాలరీస్ ఇవ్వడానికి అంటే నాకు నాలెడ్జ్ నాకేమో శాలరీస్ పడుతూనే ఉంది, మీరు శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవంటే పడటం లేదా? ఏదైనా క్లారిఫై అంటే దాని మీద చర్చించొద్దాన్ని. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు సర్కార్ బాధ్యతతోని పెండింగ్ డ్యూస్ నేను మిగిలిన వాటిని అబ్జెక్ట్ చేయాలా? నేను శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు అన్నది 5 నెలల్లో 20,000 కోట్లు బకాయి తీసుకొచ్చినారు. ఇంకా 2,000 కోట్లు ఆర్టీసీకి ఇప్పుడు కొత్తగా బకాయి పెరిగింది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఉంటాయి శాలరీస్. రైట్, వస్తాం. భవిష్యత్తు ఏంటనేది పక్కన పెట్టండి. ఇప్పుడు జీతాలు ఇస్తున్నారా లేదా అనేది ఇప్పటిది. రేపు ఇవ్వలేకపోవచ్చు అనేది రెండో అంశం అంటున్నారు. రైట్, కొద్దిగా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర కాదని